నాయకత్వం అనేది ప్రత్యేక నైపుణ్యం. విద్యార్థి దశ నుంచే దీన్ని పెంపొందించుకుంటే కళాశాల స్థాయిలోనే విజయాలకు పునాది ఏర్పడుతుంది. స్వతంత్ర ఆలోచనలు వికసించి చక్కని వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఫలితంగా అద్భుతమైనటువంటి కెరియర్కు చక్కని బాట వేసుకోవడానికి వీలవుతుంది. విద్యార్థి నాయకత్వం అంటే ప్రధానంగా కళాశాలలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో చొరవ చూపించడం, క్రియాత్మకమైనటువంటి పాత్ర పోషించడం. ఈ ప్రక్రియలో సానుకూలమైనటువంటి నైపుణ్యాలు క్రమంగా వృద్ధి చెందుతాయి. అందరితో సత్సంబంధాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో తమతో పాటు సహ విద్యార్థులు విద్యేతర కార్యక్రమాల్లో దూసుకు వెళ్లేందుకు ప్రేరణను ఇవ్వగలుగుతాయి. కష్ట సుఖాలను, లాభ నష్టాలను తట్టుకొని నిలబడగలిగే శక్తి నాయకుడికి పుష్కలంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే నైపుణ్యము ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తాను తీసుకున్న నిర్ణయం వల్ల నష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యత తనదేనని నిజాయితీగా ఒప్పుకుంటారు. ఇంకా ఏ లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. భావ వ్యక్తీకరణ. విజయవంతమైనటువంటి నాయకుడు ఎప్పుడు తన ఆలోచనలు, అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తాడు. కాబట్టి బృంద సభ్యులు కూడా ప్రాజెక్టు లక్ష్యాలు, అంచనాలకు తగినట్టుగా పనిచేస్తారు. ఇతరుల అభిప్రాయాలను జాగ్రత్తగా వింటాడు. మాట్లాడినా రాసినా ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా చూసుకుంటాడు. నిజానికి మిగతా నైపుణ్యాలకు ఇది పునాది లాంటిది. ప్రతిభావంతులైనటువంటి నాయకుడు బృందంలో స్ఫూర్తిని నింపుతాడు. తన ఆలోచనలను సభ్యులకు తెలియజేస్తూ వాళ్ళందరూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ధికి తోడ్పడేలా చేస్తాడు. ఇక నేర్చుకుంటూనే ఉంటారు. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కొత్తగా ఎప్పుడు ఏదైనా నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ క్రమంలో డిప్లొమా, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతూనే ఉంటాడు. అలాగే గెలుపు ఓటములు ఏవి ఎదురైనా ఆ అనుభవాలను గుర్తుపెట్టుకుంటాడు. వాటి నుండి పొందినటువంటి పరిజ్ఞానం, నైపుణ్యాలను అందిపుచ్చుకుంటాడు. ఇక స్వీయ అవగాహన. తన సామర్థ్యాలపై స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. అనుభవ పాఠాలను వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో అన్వయిస్తాడు. ఈ విధమైనటువంటి అవగాహన లక్ష్య సాధనకు, ఎదుగుదలకు తోడ్పడుతుంది. నాయకులకు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ దిశగా ఎదగాలంటే ఎలా ప్రయత్నించాలో చూద్దాం. బలాలు, బలహీనతలు. మీ బలాలు, బలహీనతలను ముందుగా అర్థం చేసుకోవాలి. దాంతో ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో, వేటిని మెరుగుపరుచుకోవాలో తెలుస్తుంది. ఆన్లైన్లో లీడర్షిప్ క్వాలిటీస్కు సంబంధించినటువంటి క్విజులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పాల్గొనడం ద్వారా మీరే స్థాయిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. కొన్ని విద్యా సంస్థలు నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. అర్థం చేసుకోవాలి. ఏ నాయకత్వ విధానాన్ని అనుసరిస్తున్నారనే విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. బృందాన్ని ఆదేశించే విధానాన్నే మీరు ఎక్కువగా అనుసరిస్తున్నారు అనుకుందాం. అలాంటప్పుడు ఎక్కువగా చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డెలిగేటివ్ శైలిని అనుసరిస్తూ బృందానికి ఎక్కువగా స్వేచ్ఛను ఇస్తే బృంద సభ్యులు నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. ఇక లక్ష్య సాధన. మీ బలాలు, బలహీనతలను గుర్తించాలి. ఏదైనా ఒక నైపుణ్యం మీద ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలి. అడాప్టబిలిటీ, కమ్యూనికేషన్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, డెసిజన్ మేకింగ్, మోటివేషన్, ఇన్ఫ్లుయెన్స్, నెగోషియేషన్, రిలేషన్షిప్ బిల్డింగ్ ఇవన్నీ నాయకత్వ లక్షణాల కిందికే వస్తాయి. లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు ప్రణాళిక తయారు చేసుకోవాలి. అభివృద్ధిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఇక నెట్వర్క్ పెంచుకోవడం. నాయకత్వ లక్షణాల అభివృద్ధికి పరిశీలించడం చాలా అవసరం. ప్రముఖ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంది, వాళ్ళు సవాళ్లను ఎలా ఎదుర్కొంటున్నారు, సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు, నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తూ బృంద విజయానికి కృషి చేస్తున్నారో తెలుసుకోవచ్చు. పారిశ్రామిక ప్రదర్శనలకు హాజరు కావడం, సోషల్ మీడియా సైట్ల ద్వారా ఇతర నాయకులతో పరిచయాలు పెంచుకోవచ్చు. ఇక మార్గదర్శి ఉంటే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్రీడాకారుల లక్ష్య సాధనకు మార్గదర్శులు ఎంతో కృషి చేస్తారు. నాయకత్వ నైపుణ్యం, ప్రణాళికలు, లక్ష్యాలను కోచ్లు విశ్లేషిస్తారు. సాధారణంగా సీనియర్లు, రిటైర్డ్ వ్యక్తులకు పరిశ్రమపై అవగాహన ఉండటంతో అనుభవంతో సలహాలు ఇవ్వగలుగుతారు. కొన్ని సంస్థలు నాయకత్వ లక్షణాల పెరుగుదలకు కోచింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తాయి. అవసరమైతే మెంటర్ను స్వయంగా కలిసి సలహాలు తీసుకోవచ్చు. ఇక అధ్యయనం, పరిశోధన. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహం నాయకుడికి ఎప్పుడూ ఉండాలి. పారిశ్రామిక పరిశోధనలకు కొత్త పోకడలను గమనిస్తూ ఉండాలి. పుస్తకాలు చదవడం, సెమినార్లు, ఆన్లైన్ క్లాసులకు హాజరు కావాలి. దీంతో పరిచయాలు పెరిగి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇక అవకాశాలను వినియోగించుకోవాలి.
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత అలవాటైన పనులు చేయడానికే పరిమితం కాకూడదు. సౌకర్యవంతమైనటువంటి పరిధి నుంచి బయటకు వచ్చినటువంటి కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త విభాగంలో పనిచేయడానికి ప్రయత్నించాలి. కొత్తగా తీసుకున్న పనిని చిన్నగా మొదలుపెట్టి ఏ పద్ధతులను ఉపయోగిస్తే అది త్వరగా పూర్తవుతుందో గమనించాలి. అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇక పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే నేర్పు నాయకుడికి ఉండాలి. ఇలాగే ప్రవర్తించాలి అనే నియమాలు పెట్టుకోకుండా ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు. బృంద సభ్యులు, సహోద్యోగులు ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. నాయకత్వంలో పారదర్శకత ముఖ్యం. ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వడం వల్ల మేటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే దక్కుతుంది.